హలో ఎవ్రీవన్, నా పేరు మౌనిక. వెల్కమ్ టు మై కిచెన్. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే పల్లి చట్నీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇడ్లీ, దోశ అట్లాంటివి చేసుకున్నప్పుడు మనం పల్లి చట్నీ నార్మల్గా చేసుకుంటూనే ఉంటాము. అది మనకు బోర్ వచ్చినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పల్లీలను నేను ముందే వేయించి బాక్స్లో పెట్టేసుకుంటాను. పల్లీలను లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. పల్లీలను ముందే రోస్ట్ చేసి పెట్టుకోవడం వలన పల్లి చట్నీ ఈజీగా అయిపోతుంది. అంత టైం ఏం తీసుకోదు. అవి వేగడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని ఇలా హాఫ్గా కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి అలాగే ఒక పెద్ద సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అంటే నేను చేసే పల్లి చట్నీని బట్టి ఇంత క్వాంటిటీ వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. టమాటాలు మంచిగా ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసి అవి స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపటికి టమాటాల నుండి స్కిన్ సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అంతే, కొత్తిమీర, కరివేపాకు మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. ఈలోపు మనం వేయించి పెట్టుకున్నాం కదా ముందే, ఆ పల్లీలను తీసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి మొదట. తర్వాత చల్లారిన టమాటా మిశ్రమాన్ని కూడా వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ముందే పల్లీలతో సహా ఈ టమాటా మిశ్రమాన్ని వేసేస్తే మనకు పల్లీలు మంచిగా గ్రైండ్ కావు. పల్లీలను ముందుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ టమాటా మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి అదే బౌల్ పెట్టుకొని పోపుకు సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి అవి మంచిగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి కలిపేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడనే మనము కన్సిస్టెన్సీని బట్టి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకు ఇంత ఉంటే సరిపోతుంది. ఇంకా పలుచగా కావాలంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం తిక్కుగా కావాలనుకుంటే వాటర్ని తగ్గిస్తే సరిపోతుంది. అంతే, టేస్టీ పల్లి చట్నీ రెడీ. మీకు నచ్చిందా? నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి. ఈ పల్లి చట్నీ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ సర్వ్ చేసుకొని తింటే మళ్ళీ ఇలా చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.